ఒకవైపు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ మీడియా అడిగిన దానికి జగన్ డేటా సెంటర్కి సంబంధించిన విషయాన్ని వాస్తవాలను ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో క్రెడిట్ ఇస్తున్నారా లేదా, లేకపోతే ఎవరైనా దేనైనా ఏర్పాటు చేసి పూర్తి చేసిన తర్వాత ఆ క్రెడిట్ ఎవరికి ఏది ఇవ్వాలనేది అది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. సో అది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తో, లేకపోతే ఒక పార్టీ నాయకుడు, లేకపోతే మరొకరో కాదు, అది ప్రజలు ఫైనల్గా నిర్ణయించాల్సినటువంటి అంశం అవుతుంది. ఇక రామారావు, ఇదే అంశం పైన మనకు తేజస్విని గారు కూడా ఉన్నారు, వారి దగ్గర వెళ్దాం ఒకసారి. గుడ్ ఈవినింగ్ తేజస్విని గారు. గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ఎస్, మనం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ఒకవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వారు రియాక్ట్ అవ్వడం, వాళ్ళ ఆవేదన లేకపోతే వాళ్ళ అక్కుస్ వెళ్ళగక్కడం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక మంచిని లేదా ప్రపంచంలోనే ముందున్నటువంటి ఒక దిగ్గజ కంపెనీ వస్తున్నప్పుడు స్వాగతించాలి. లేకపోతే స్వాగతించలేకపోయినప్పటికీ వారు కనీసం దాన్ని చిన్నబుచ్చే విధంగా లేకపోతే హేళన చేసేటువంటి కామెంట్స్ చేయకూడదు. కానీ ఇక్కడ వారు చెప్తున్నదంతా కొన్ని అంశాలని మీరు కూడా ఐటీ నిపుణులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నేను. సో ఈ డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్తో పోల్చారు. సరే, అది గోడౌన్ అని ఆ స్థాయిలో ఆలోచించే వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా అది అర్థమవుతుందో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది అర్థం కావాలంటే కూడా అది ఏదైనా చదువు ఉండాలేమో, సినిమా డైలాగ్ లాగా. నిజంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రపంచ స్థాయి నిపుణులు దీంట్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల, ఏఐ సంబంధించినటువంటి నిపుణుల, లేదా క్లౌడ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్సా, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన డేటా సంబంధించినటువంటి సిబ్బంది, ఇలాంటి వారు వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి, తద్వారా వారికి కూడా ఉపయోగం కలిగేటువంటి ప్రయోజనము, అలాంటి నిపుణులు తయారయ్యేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి అనేది. సో అసలు వాస్తవం ఏంటి? శ్రీహర్ గారు, ముందుగా మీకు ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈరోజు ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అదానికి గూగుల్ కి అసోసియేషన్ 2022లో స్టార్ట్ అయింది. అదానికి 300 మెగావాట్లకి ఫౌండేషన్ స్టోన్ 2023 మే 3వ తారీఖున మేము వేసాం. ఇవన్నీ వింటుంటే నాకు ఎలా అనిపించింది అంటే దృశ్యం సినిమాని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టుంది ఈ ప్రెస్ మీట్ లో. ముఖ్యంగా అసలు మీకు ఈ డేట్లు, టైంలు ఇవన్నీ చెప్పే అవసరం ఏంటండి? అదేదో ఆ రోజున మీరు కూడా ఇప్పుడు ఎలాగైతే నారా